ఇదేనా ప్లేటర్లు ఇదేంటలే ప్లేటర్ బాగా ఇల్లుదేనా ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా. సరే పిల్లరా నేనే బాలాజనయ్యా. అవునయ్యా, కావాలంటే చూడు ఇప్పుడే కేసు స్టడీ చేస్తున్నా. నాకు డౌటే బావా. ఇంకా అనుమానమా? అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేటర్ అని అచ్చోసి ఇచ్చిన సర్టిఫికేట్ చూపిస్తానయ్యా. సర్లే నమ్ముతా బాబు. ఇంతకీ కేసు ఏంటంటే నాకు అట్టి తోటం, అందులో రోజు ఒక అట్టికలు మాయవుతుంది అని చెదగొట్టించాను. అది కేసు ఎట్టాను. నా తరపు నువ్వు కేసు బాధించి పెట్టాలయా. ఓ సింతే కదా, నువ్వు గెలిచేశాను అనుకోవయ్యా. సెక్షన్ 503, 904 ప్రకారం ఎవరికి తెలియకుండా ఇంకో 4 సెక్షన్ కలిపి నేను గెలిపించేస్తానయ్యా. అయితే పీజీ ఇచ్చే బావా. ఎందుకండి? ఏంటి బావా ఫీజు? ఏంటి వద్దా? ఫీజు వద్దంటున్నావు బావా? పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే. సిరికి మోకాలడ్డకు. నువ్వు నోరు ముయ్యవే. ఫీజు అంటే అదేమన్నా 100 వేలు అనుకున్నావా? అల్లరి చేసే పిల్లాడికి బెల్ల ముక్క చేతిలో పెట్టినట్టు రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు. ఎదవా మహా మర్డర్ కేసులకే 10 రూపాయల కన్నా ఎక్కువ వెళ్ళి నేను గెలిచినాక ఇస్తావా? ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా? అయితే కేసుకి వెళ్ళవా బావా? ఈడొకడు కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇవ్వకపోతే ఆసుగురు ప్లాస్తాయో. కృష్ణ ఎగతాళిగా ఉందా? నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు పప్పు బెల్లాలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోటు చింపేసి, నా బోర్డు విరిచేసి, నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు. అవన్నీ పోగేసుకుని ఈడొకడు పన్ను కదిలిస్తే చాలు కొంటానికి వచ్చేస్తున్నాడు. రేయ్, నాకు క్లయింట్ దొరికాడరా. పాత సామాన్లు కొంటాం. కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు. నేను నీకేం ద్రోహం చేశాను? పాత సామాన్లు కొంటాం. ఎరా, నా కార్ అంటే నీకు అంత చులకనగా ఉందా? ఎక్కానంటే విమానం రా, పుష్పక విమానం. పాత సామాన్లు కొంటాం. ఏనుగు రోడ్డెమ్మట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి. మాకేంటి? పాత సామాన్లు కొంటాం. ఒరే సీతారాముడు, ఈ రోజు నుంచి మన జాతక చక్రం మిషన్ చక్రం లాగా గిర్రం తిరిగిపోతుందిరా. ముందర నా కళ్ళు తిరుగుతున్నాయి. విషయం చెప్పుకురు. చెబుతాన్రా. పుట్టుమచ్చ పుట్టుమచ్చ రంభా స్తంభాలు. ఓరి నాయనో, ఈ రోజు నుంచి నేను మహారాజు, నువ్వు మహామంత్రి, మన బట్ల సత్తిగాడి సేనాధిపతి. నిజమా? అయితే సేనాపతి బట్టలు అమ్ముకోవచ్చా? అర్ధరాజ్యం ఇచ్చినా అడుక్కు తినే చెప్ప కడుక్కుని దాచుకున్నా అంట నీలాంటాడే. ముందర విషయం ఏంటో చెప్పు గురు. చెబుతాన్రా. పుట్టుమచ్చ కుడి తోడ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందట్రా. అమ్మా, అవిటి వాడిని ధర్మం చేయండి అమ్మా. ధర్మం బాబు, చెవిటోని తల్లి. ఏరా కొత్త? అబ్బే పాతే. ఏ ఏరియా? జ్యోతిలక్ష్మి గారి కాలనీ పటమట. పడమటోళ్ళు తూర్పే పడుకోవడం ఎందుకు వచ్చారా? చచ్చా, అబ్బా మేము అడుక్కునే వాళ్ళం కాదండి, జస్ట్ ప్రాక్టీస్ సరదాకి. అవునరా, ఇవాళ సరదాగా అడుక్కుంటారు, చిల్లర పడుతుంది, రుచి మరిగి రేపటి నుంచి మా పొట్టలో మట్టి కొడతారు. అది కదా నేను చెప్పేది పూర్తిగా. ఏటా నువ్వు చెప్పేది? అసలు నీకు పడమట్లో నేను అడుక్కోవడానికి కార్డు ఉందా? రేషన్ కార్డు లాగా అడుక్కోవడానికి కూడా కార్డు ఏటయ్యా? ఎనగడికి మా ఊళ్ళో ఇలాగే అడుక్కు తిన్నావా? అవును. ఇంతకీ ఏమంటారా? యూనియన్ కార్డు రా. తలో 5,000 వేసి కార్డు కొనుక్కోండి, ఆ తర్వాత మా రాజులాగా అడుక్కోండి. 5,000 అయ్యే ఉంటే మాకి కర్మేంటి? అంటే యూనియన్ కార్డు లేకుండా అడుక్కుంటారా? ఏ ఇయ్యండి రా. హనుమయ్య. పిలిచావా రామయ్య? ప్రణామాలు హనుమయ్య. రామార్పణం. నాకు నీ ఆశీస్సులు కావాలి. శుభమస్తు. రా కూర్చో. కాఫీ ఏమైనా తీసుకుంటా? వద్దులే, పైత్యం చేస్తుందని ఈ మధ్య కాఫీలు టీలు మానేశాను. కూల్ డ్రింక్ ఏదైనా ఇప్పించు. ఒక్క నిమిషం. రా హనుమయ్య, తమ్ముడు ఏమైపోతాడోనని భయంగా ఉంది హనుమయ్య. ఆ వయసు అటువంటిది రామయ్య. మనసు నీతి లేని కోతి లాంటిదైతే వయసు కళ్ళు లేని గుర్రం లాంటిది. కృష్ణుణ్ణి వీలైనంత అదుపులో ఉంచడానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నంలోనే ఉన్నానయ్య. రాత్రే నారదుడు, తుంబురుడు, గరుత్మంతుడు మేమంతా సరదాగా కూర్చుని నీ గురించే ముచ్చరించుకున్నాం. పురుష ప్రపంచానికి నువ్వు చేస్తున్న సేవ అద్వితీయమైందని అందరూ నిన్ను పొగిడారయ్యా. అంతా మీ దయ. మరిచాను, అతి త్వరలో నీ దగ్గరికి మరో బాధా సర్పదష్టుడు, భార్యా బాధితుడు రాబోతున్నాడయ్యా. మరో భార్యా బాధితుడా? ఎవరయ్యా అతను?
సార్ 2 టౌన్ ఎస్ఐ అలీబాబాని. ఏమిటి గెటప్? దొంగ గెటప్ సార్. అంటే 2 టౌన్ లో ఎస్ఐ జాబ్ చేస్తూ 1 టౌన్ లో దొంగతనాలు చేస్తున్నావు అనమాట. ఈ జాబ్ పార్ట్ టైమా? కాదు సార్, బ్యాడ్ టైం. Shut up! ఆ మిగతా దొంగల్లో ఏ టౌన్ ఎస్ఐలు ఉన్నారో, ఏ ఆఫీసులు ఉన్నారో వరుసగా చెప్పు. ఎస్పీ సార్. S1, ఎస్పీ సార్. S2, ఎస్పీ సార్. ఏమిటి ఆ 2 దొంగలో నేను ఉన్నానా? అబ్బే లేదు సార్, నేను మిమ్మల్ని ఎస్పీ సార్ అని పిలిచాను. దేనికి? నేను దొంగని కాదు అని చెప్పడానికి. వాళ్ళకి నాకు దొంగ పోలీసు సంబంధం తప్ప దొంగ చుట్టరికం లేదు సార్. అబ్బో, అయితే ఈ వేషం ఎందుకు కట్టావు? దొంగని దొంగదారిలోనే పట్టాలని ఈ దొంగ వేషంలో బయలుదేరాను సార్. ఎవరిచ్చారు ఈ దొంగ ఐడియా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని మీరే కదా సార్ చెప్పారు. నేను ముళ్ళు విషయం చెప్పాను కానీ దొంగ విషయం చెప్పలేదే. చెప్పలేదా? దాని అర్థం అదే అనుకుని ఈ గెటప్ లో దొంగల్ని పట్టుకోవాలని వెళ్ళాను సార్. ఎవరన్నా దొరికారా? వాళ్ళెవ్వరూ నాకు దొరకలేదు సార్, నేనే వాళ్ళకు దొరికాను. నువ్వా? అవును సార్. హ్మ్. దొంగల కోసం నేను దొంగ వేషంలో వెళితే వాళ్ళు పోలీసులు ఎస్ఐల వేషంలో వచ్చి నన్ను దోచేశారు. దొంగలు పోలీసులు ఎస్ఐ వేషాల్లో వచ్చారా? ఎస్ సార్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని వాళ్ళకు కూడా ఎవడో చెప్పినట్టున్నాడు. అందుకే యూనిఫామ్ తోనే కొట్టారు. చిక్కులేదు నీకు? లేదు సార్, చాలా అవమానంగా ఉంది. ఆ అవమానం భరించలేక అక్కడే బావిలో దూకి చద్దామనుకున్నాను. మరెందుకు చావలేదు? ఆ చుట్టుపక్కల ఒక్క బావి కూడా లేదు సార్, అన్ని పంపులే. బావి కోసం వెతుక్కుంటూ వస్తుంటే దారిలో ఈ పోలీసులు పట్టుకుని చితక్కొట్టుకుంటూ తీసుకొచ్చారు సార్. ఎస్ఐ అని చెప్పలేకపోయావా? చెప్పాను సార్, చెప్తే ఇంకో 4 ఎక్కువగా పీకారు. చి, 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 చి. ఇంత అమాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలా బతుకుతారా మీరు? ఏదో మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుని. కరెక్ట్. సంతోషించాలి వీళ్ళు. రే జగపతి, లేలే టైం అవుతుంది. కాసేపు పడుకోరా. పడుకోనా? ఏ నీ బిడ్డకు నువ్వు తండ్రిని చేస్తావా? నువ్వు ఇలాంటి కక్కుర్తి పని ఏదో చేస్తావని ఇటు తిరిగి పడుకున్నా. ఏ బొంబాయికి వెళ్ళాలిగా. అవును మర్చిపోయాను. అయితే ఇంటికి 11:30కి టైం అవుతుంది. రెడీ అవ్వు. టిఫిన్ నువ్వు చేసేస్తావా? టిఫిన్ ఎందుకు? ఏకంగా భోజనం చేస్తాను, తినేసి వెళదు గాని. మంచి కోడిని తెచ్చాను. కోడా? మొక్కోడా ఆడకోడా? పుంజులంటే నీకు ఎలర్జీ కదా, పెట్టనే తెచ్చా. త్వరగా రెడీ చేసి. ఓకే. ఈనాటి వివాహ భోజనంబు కార్యక్రమంలో ప్రసిద్ధ నటి శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు చికెన్ చిక్ముక్ చేయడం ఎలాగో చెప్తారు. వెరీ గుడ్. టైంకి మంచి ప్రోగ్రామ్ వస్తుంది, దీన్ని ఫాలో అయిపోతాను. నమస్కారం. నమస్కారం. ముందుగా చికెన్ చిక్ముక్ చేయడానికి మసాలా వస్తువులు తీసి రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్నాం. అల్లం, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు తీసి పెట్టుకోండి. తీసి పెట్టుకున్నాం. వాటిని ముద్దగా నూరండి. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేఖలు తీసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేఖలు తీసుకున్నాం. ఇప్పుడు శుభ్రపరిచిన కోడిని తీసుకోండి. అలాగే తీసా. ఏంటమ్మా చలేస్తుందా? ఒక్క నిమిషం ఆగు. ఒంటి నిండా మసాలా పూసుకుని వేడి వేడి నూనెలో స్నానం చేద్దు గాని. క్రమ పద్ధతిలో చేస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంతే కదా మరి, మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగానే ఉంటుంది. మొదటగా కాళ్ళని ఎడంగా చాపాలి. చాపా. చేతులు వెనక్కి ఉంచాలి. చేతులే? కోడికి చేతులు ఎక్కడుంటాయి? భాషా దోషం, రెక్కలై ఉంటాయి. వెనక్కి పంచ. తలని మెల్లగా అటూ ఇటూ తిప్పండి. తిప్పే. ఇప్పుడు కాస్త స్పీడ్ గా తిప్పండి. ఇప్పుడు కాళ్ళు దగ్గరగా పెట్టి ఊపిరి గట్టిగా పీల్చండి. చచ్చింది కదా, మన ఊపిరి అయి ఉంటుంది. మెల్లగా ఊపిరి వదలండి. ఇప్పుడు తల కిందకి పెట్టి కాళ్ళని పైకి లేపండి. తల కిందకి, కాళ్ళు పైకి లేపిన కాళ్ళని మెల్లగా అటూ ఇటూ ఊపండి. ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. ఇప్పుడు మీ ముందు గుమగుమలాడే చికెన్ చిక్ముక్ రెడీగా ఉంది. చక్కగా ఇంటిల్లిపాది తినండి. పచ్చికోడిని ఎలా తినడం? మసాలా అద్దుకుని తినేయాలా? ప్రసాద్ వంట రెడీయా? నువ్వు బొంబాయి నుంచి వచ్చేటప్పటికి రెడీగా ఉంటుంది. నువ్వు బయలుదేరు, ఫ్లైట్ కి టైం అయింది. ఎటెళ్ళాలో అడగలేదే? మీరు ఎలాగో చెప్తారు కదండి. బంజారా హోటల్ తెలుసా? ఓహో, బంజారా హోటల్ గా? అది తెలియపోవడం ఏంటండి, బ్రహ్మాండంగా తెలుసు. కాకపోతే ఎటెళ్ళాలో రూట్ తెలియదు. తెలీదా? పర్లేదండి, మీరు రూట్ చెప్తూ ఉండండి, నేను టాక్సీ నడుపుతాను కదా. టాక్సీ నడపడం నీకు కొత్త? కొత్త ఎందుకైందండి, నేర్చుకుని నెల అయింది. పర్వాలేదే,
నెల రోజుల్లోనే బాగా నడుపుతున్నావు. నెల రోజులు కూడా ఎక్కడ తోలేనండి. మధ్యలో 2 సార్లు యాక్సిడెంట్ అయ్యి ఒకసారి 15 రోజులు ఒకసారి వారం రోజులు హాస్పిటల్లో ఉన్నానండి. నిజమా? అయితే ఆపు, నేను దిగిపోతాను. మీరేం కంగారు పడకండి. యాక్సిడెంట్ కి మధ్య వారం రోజులు టైం ఉంది కదండి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఒకేసారి ఇంతమంది కస్టమర్లా నా టాక్సీలో పట్టరు గాని ఏదైనా ఇసుక లారీ చూసుకోండి. ఆగండి, పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటుంది. అందుకే వచ్చాం. నాకు తెలిసిన తప్పేనే. అమ్మయ్య, చీర కట్టుకోవడా? ఎవరు నువ్వు? చేతిలో స్టీరింగ్ ఉంటే ఏమంటారు? డ్రైవర్ అంటారు. పువ్వు ఉంటే పూలు అమ్ముకునేవాడంటారు. చిలిపి లవర్ అంటారు. ఎవరికి? నీకే. అయ్యా కుదరదు. ఇప్పుడు నేను చిలసౌని. చిలసౌ అంటే చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిని, పెళ్లి కూతురిని. నువ్వు ఇంకో చిలసౌని చూసుకో. నాకు ఈ చిలసవ్వే కావాలి. అయ్యా, చాలా రోజులుగా నేను నా పెళ్లి కొడుకుని ప్రేమిస్తున్నాను. వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు. వాడో పచ్చి తాగుబోతు. రోజు 2 ఫుల్స్ కావాలి. నా బ్రాండేనా? అంటే నువ్వు కూడా 3 ఫుల్స్. ఇదిగో, వాడో పచ్చి తిరుగుబోతు. ఆల్రెడీ 2 అమ్మాయిల్ని. అయ్యయ్యా వేసు. నేను రివర్సా? ఆయ్, నీ చంప అదురుస్తూ నా దగ్గరేనా ట్రిక్స్? మర్యాదగా చెప్పు, నువ్వెవరు? తొందరపడి కాలెత్తకు. నేను పెళ్లి కొడుకు మేనమామ. ఆ భయం ఉందిగా చిలక. నీకేనా బుద్ధుందా? అసలు ఈ అమ్మాయి వరుస నీకేమవుతుందిరా? ఏమయ్య భద్రం, ఏంటే ఇది? ఇలాంటి బాబీ వరుస నీతి జాతి లేని కుటుంబంతో బియ్యం పంచడం నాకు ఇష్టం లేదు. ఈ పెళ్లి క్యాన్సిల్. నాకు కావాలి. పెళ్లి కొడుకుని నేను టూ మచ్ గా లవ్ చేశాను. అతనితో మిడ్ నైట్ మసాలా రెయిన్ సాంగ్ కూడా వేశాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఇక్కడి నుంచి నా శవమే వస్తుంది. అలా అనుకూడదమ్మా. ఊరుకోబా. బావా, బుజ్జిగాన్ని సేవ్ చేద్దాం కదా అని ఓ చిన్న ట్రైల్ వేసాను. వర్కౌట్ కాలేదు. అసలు వాడు చెడిపోయింది నీ వల్ల. నోరు ముసుకుని వెళ్ళి వాడిని రెడీ చేసి తీసుకురా. ఏంటి? ఎక్కడా గొర్రె? చొక్కా వేసుకొని రారా. ఒరే బుజ్జి, ఏం చేస్తాం? జీవితంలో కొన్ని విషయాల్లో గుండెల్ని బండ చేసుకోవాలి. అబ్బా, అక్కయ్య, నేను వీడిని రెడీ చేసి తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. మెల్లగమ్మా మెల్లగమ్మా, ఎగరకూడదమ్మా. అయ్యా, పెళ్లి కొడుకుని తీసుకురండి. పెళ్లి కూతురు వచ్చింది. ముందు పెళ్లి కొడుకు రావాల్సింది పెళ్లి కూతురు వచ్చింది. మీ తమ్ముడు పంపించారు వాడిని తీసుకురామని. ఇంతకీ వాడు ఎక్కడ తెచ్చాడు? వస్తూ ఉంటారండి. పెళ్లి కొడుకు ఆయన మామ ఇద్దరు కలిసి హీరో సైకిల్ మీద పారిపోతున్నారండి. హీరో సైకిల్ అది నాదే. అరే మా బావ పారిపోతున్నా, పట్టుకోండి రా. ఆగరా, వాడిని వెళ్ళగరా, చెడిపోతావు. మా తమ్ముడు ఏమి అనద్దనా? ఆగరా బావా, నీకు హీరో మోటార్ సైకిల్ కొని పెడతాను. రే బుజ్జి, బంగారం లాంటి పిల్లరా, నా మాట వినరా. ఏ బావా ఆగరా, నీకు ఎంత కట్నం కావాలన్నా ఇస్తాను రా. బుజ్జి ఆగురా. తొక్కాలి నిన్ను. సైకిల్ తొక్కడానికి నేను ఏడుస్తుండే. ఎందుకు పొలాల్లో తీసుకొచ్చావు? పరిగెట్ట. అదిగో బస్సు, పరిగెట్టు. అది హైదరాబాద్ బస్సు. అవును, హైదరాబాద్ వెళ్తే సూపర్ ఫిగర్ మా. ముందు ఈ ఫిగర్ దగ్గర తేల్చనిరా యాదవా. వన్ మినిట్, ఇప్పుడే వస్తా. వేరే టైమో, త్వరగా రండి. అలాగే అలాగే. తులసమ్మ గారు ఉన్నారు ఇంట్లో. చీటీ కంపెనీ నుంచా? నన్ను చూస్తే చీటీ కంపెనీ వాళ్ళ కనిపిస్తున్నానా? అసలు తులసమ్మ గారు అమ్మాయినా? అవును. ఏంటంట? అయితే వెళ్ళి మీ అమ్మగారు మీలో. కోపడకండి సార్, ముందు మీరెవరో తేలితే కానీ. పిల్ల, లోపలికి వెళ్ళి హౌస్ ఓనర్ అల్లిపిల్లి ఆంజనేయులు గారు వచ్చారని మీ అమ్మతో చెప్పు. వెళ్ళు, వెళ్ళా.
నువ్వు ఎవరయ్యా పొద్దున్న నిద్ర పాడు చేసావు? ఈ చూపేంటయ్యా దొంగకోళ్ళు పెట్టేవాళ్ళు. నేను ఇంటి ఓనర్ని. అమ్మా ఇప్పుడు ఎలాగే? ఏంటమ్మా అలా వణికిపోతున్నావు? ఆయన వస్తే ఏం చెప్పాలో ముందే అనుకున్నాగా, ఆ మాట చెప్పు. అమ్మో, అలా చెప్పడం తప్పదంటావా? అయితే నువ్వే వెళ్ళి చెప్పు. ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు ఒక్క మాట చెప్పే, మిగతా సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదు. మేము ఇల్లు ఖాళీ చేయట్లేదండి. ఎందుకు ఖాళీ చేయండి? ఇల్లు ఖాళీ చేయడానికి ఇది మీ సొంత ఇల్లా? అయినా ఇల్లు ఖాళీ చేయమని 4 రోజుల క్రితం ఉత్తరం రాశాను కదా. ఇప్పుడు ఖాళీ చేయని తెగేసి చెప్తున్నారంటే గత్యంతరం లేక. ఎవరది? వాటర్ ట్యాంక్ కట్టించమని, పంపులు వేయించమని కనీసం 100 సార్లైనా ఉత్తరాలు రాశారు మీరు. అవన్నీ లేకుండానే ఇప్పుడు ఖాళీ చేయనంటున్నారు. సకల సౌకర్యాలు ఉన్నట్టయితే మీరు ఇల్లు ఖాళీ చేసి ఉండేవారా? నేను కనీసం లోపల అడుగు పెట్టే అర్హత ఉండేదా? ఇప్పుడైనా మీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉందనుకోవటం శుద్ధ పొరపాటు. 10 ఏళ్ల క్రితం మీ నాన్నగారు మాకు ఇల్లు అద్దెకిచ్చెళ్లారు. ఈ 10 ఏళ్లలో మీరు ఒక్కసారైనా వచ్చెళ్లారా? అసలు మీరే ఇంటికి ఓనర్ అని మాకేంటి గ్యారంటీ? ఇదిగో, మీకు ఇంకా ముక్కు పచ్చలు అనట్లేదు. నా సంగతి మీకు పూర్తిగా తెలియదు. నాకు సివిల్ కోర్టు దగ్గర నుంచి క్రిమినల్ కోర్టు దాకా మొత్తం అంతా తెలుసు. వదలండి. ఇకపోతే రెంట్ కంట్రోల్ యాక్ట్ మొత్తం ఎప్పుడు నా చంకలోనే ఉంటుంది. అసలైనా మీతో ఎక్కువ మాట్లాడే టైం నాకు లేదు. నేను మొత్తం మా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను. ఇది ఇన్ని సౌకర్యాలున్న మరో ఇల్లు దొరకనివ్వండి, అప్పుడు మారుస్తాం. నేనే కట్టిస్తాను. వస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోతుంది. మొత్తం అందరికి అదే వార్నింగ్. అది నా నవ్వు. ఎవరండి చూడు బాబు, బయట వెయిట్ చేస్తున్న ఆటోలో వచ్చింది నువ్వేనా? ఇవాళ ఖాళీ చేస్తారా, రేపు ఖాళీ చేస్తారా నాకు ఇప్పుడే తెలిసి చెప్పాలి. చూడపోతే హౌస్ ఓనర్ లో ఉన్నావు. నీ పేరేంటన్నావు బాబు? నేనేమన్నాయా? అనవా? అల్లి పిల్లి ఆంజనేయులు. నువ్వెవడవయ్యా? నేనా? ఏ రకంగా అప్పారావుడు ఫ్యామిలీ. ఇంటెంత పెంచాలన్న తాపత్రయం కాకపోతే ఏంటా ఇది? మగ దిక్కులేని కుటుంబం మీదకి వచ్చి గొడవ చేస్తా. ఇదిగో, అసలు తాగేసి వచ్చి గొడవ చేస్తావు. నీ మీద పిటిషన్ పెట్టి కాపీ టు సీఎం కాపీ టు పిఎం కొట్టానంటే చిరిగిపోద్ది. చిరిగిపోతే మేము ఊరుకుంటావా? ఏం చేస్తావయ్యా? గుట్లేసుకుంటాం. కుట్టేస్తే మేము ఊరుకుంటావా? మళ్ళీ చింపేస్తాం. మళ్ళీ గుట్లేసుకుంటాం. మళ్ళీ చింపేస్తాం. ఇల్లు మీదే, కానీ ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత దానికి సంబంధించిన రూల్స్ వగైరాలు మీకు పూర్తిగా తెలియవనుకుంటాను. మీరు డ్రిల్ మాస్టర్, చూస్తే తెలుస్తూనే ఉంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి నేను ఆవిడతో మాట్లాడుకుంటాను. ఏమన్నాయి? బిల్డింగ్ లీజ్ అండ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద ఒక్క సూట్ ఫైల్ చేశానంటే సెక్షన్ 2 and 3 ప్రకారం హౌస్ ఓనర్ ఎప్పుడు కాపురానికి వస్తే అద్దుకున్న వాళ్ళు అప్పుడు ఇల్లు ఖాళీ చేసి వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే. ఏమిటయా? ఏమిటయా నీకేమన్నా చెప్పండి. 1 minute అన్నారు. నీకేమన్నా అర్జెంటా? అయితే వెళ్ళిపో. అసలే నట్లు చల్తా చేస్తా ఉంటాయి. ఎవరెక్కడ? ఏమండి, అసలు ఆ విషయం తేల్చి చెప్పండి. నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నా? ఖాళీ చేయవా ఏంటి? నువ్వేంటయ్యా? ఏమండి, ఇలాంటి తాగుబోతుల వల్లనే ఫ్యామిలీలు చెడిపోతాయి. తాగుబోతని పట్టాలంటారా? మా ఆయన తాగుబోతే అయితే తాగుబోతాను అంటారా? మళ్ళా జ్ఞాపం చేస్తే మళ్ళా తాగేస్తాడు. గొట్లెక్కడ? అబ్బా, ఈ చేపల మార్కెట్ తో నా వల్ల కాదు. నాకు ముందు తేల్చి చెప్పండి, నా ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తా? ఖాళీ చేయమని చెప్పాం కదండి. ఏమన్నా, కొంతమందికి చెప్పటం కాదు, చేసి చూపిస్తే కానీ తెలీదు. అసలు నా పేరే కాపీ టు సీఎం కాపీ టు పిఎం. హలో, వచ్చేసా. మీరేంటి ఇక్కడ? మిమ్మల్ని కలవటానికి ఏం లేదు, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి. ఇక్కడ కాదండి, ఎక్కడన్నా కూర్చుని మాట్లాడాలి. అయితే బ్లూ మూన్ వెళ్దాం. అదే బార్ లో కూర్చుని డిస్కస్ చేసేంత సీరియస్ మ్యాటర్ కాదండి. ఇక్కడే చెప్పండి. అంటే ఇక్కడంటే ఎక్కడన్నా కూర్చుని మాట్లాడదాం. మరి అందుకే బ్లూ మూన్ బార్. కమ్ ఆన్. నమస్తే. హలో. హలో సార్. బాగున్నా సార్. అరే నువ్వా? నమస్తే. అంత వద్దులే. కూర్చో. అలాగే సార్. ఏమిటి సార్, అంతా తెలిసే ఇంతో వచ్చారా? తెలిసేదే ఉంది, ఆయన ఉండేది మా ఇంటి పైనే. మన ఊరు చెప్పడొచ్చావు. పోదావా? బానే ఉంటావులే. ఇంపీరియల్ బ్లూ ఫుల్ సోడాలు, చిల్లీ చికెన్ బోన్లెస్. వెళ్ళిపో. ఓకే సార్. ఏంటి సార్? ముందు చిప్స్ పంపించు. ఓకే సార్. సార్, ఇద్దరికి ఫుల్ ఎందుకు సార్? ఏంటి, మీరు కూడా తాగుతారా? అంటే ఒక్కడికే ఫుల్లా? సార్, మీ మరదలో మరీ అంత కమర్షియల్ గా ఉండదు సార్. ఓ పెగ్గ తాగి ఓ చిన్న మొక్క కొరికి అప్పుడు పాయింట్ లోకి వద్దాం. ఓకే? చెప్పండి సార్. మొన్న దీపావళి రోజున దీపావళి రోజున అదే మనందరం బాంబులు పేలుస్తున్నామే. నెక్స్ట్ అదే సార్, మన సార్ ఇందులో ఐసేదిరా తెస్తున్నా సార్.
చూడు ఆ. ఆ టేబుల్ మీద మన ఫ్రెండ్స్ కూర్చున్నారు వాళ్ళకి మన పేరు చెప్పి మనిషికి 2 లార్జ్ పెగ్గులు ఇవ్వు. ఆ బిల్లు తీసుకొచ్చి అలాగే సార్. సార్ ఆ? మరి స్నాక్స్ తెచ్చావు కదయ్యా. మీకా సార్? మందు ఇమ్మన్నారు కదా వాళ్ళకి. ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళు. వాడికి లేదంటే లవ్ అందుకని నెక్స్ట్ అదే సార్, ఆ రోజు పిల్లలందరూ బాంబులు కాలుస్తుంటే పిల్లల బాంబులు కాకపోతే నీ ఇల్లు కాలుస్తారా? నెక్స్ట్ అదే సార్ మీ మరదల సుజాత మీద బాంబు. ఉండమో చిక్కుపోయి ఉండమో వెళ్ళి డాన్స్ చేసుకో వెళ్ళి. ఏం నెక్స్ట్ సార్? అసలు నేను చెప్పేది మీరు అంటున్నారా? ఎందుకు వింటలేదు? డౌట్ సైకాలజీ. ఆ అమ్మాయి వాళ్ళది మా ఊరే, వాళ్ళక్క మన క్లాస్మేట్. నెక్స్ట్ సార్ సార్ నేను చెప్పేది ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ మీకు అర్థం కావట్లేదు. ఏంద్రపై సో చేస్తున్నావు? ఊరుకోరా, ఏం చెప్తున్నావు? ఎవడరా ఇందాడి నుంచి నా కంట్లో కన్ను పెట్టి చూసేవాడు ఎవడరా? ఎవడరా చెప్పరా? ఏం భయపడక, నేనున్నాను. ఎవడరా చూసింది? మేమే. ఏం చేస్తావురా? అసిస్టెంట్ ఫైట్. నేనా? ఎస్, ఈ క్షణం నుంచే నిన్ను నా అసిస్టెంట్ అపాయింట్ చేస్తాను. కమాన్ గో ఫైట్. అవును, ఇది నా ఇజ్జత్ కి సవాల్. ఇవాళ వేళల్లో ఒక్కడు కూడా మిగలటానికి వెళ్ళలేదు. మొత్తం అందరినీ ఏసేయ్. ఏరా అంత మొగాడివా? అబ్బే అదే లేదన్నా, ఆయనేదో తెలియక. ఇప్పటికైనా అర్థమైందా? ఉండవయ్యా నువ్వు. నన్నా అబ్బే మిమ్మల్ని ఎందుకంటావు సార్ నేను? ఏయ్, పాకిస్తాన్ ఇండియా లాగా వాళ్ళతో నీకు చర్చలంటే? కమాన్ కిల్ ఎవ్రీబడీ. అబ్బా మీరు ఉండండి సార్. అన్న ఈసారి క్షమించండి అన్న, ఏమనుకోకుండా. వదిలేయండి. సార్, సార్, నేను సార్, కాంప్రమైజ్ రండి సార్. కావట్లేదు. రండి సార్ మీరు. ఇవాళ రండి మినిమం సార్, రండి 2 సార్. సవాళ్ళైనా సరే సార్, పాస్ రండి సార్. తీసుకెళ్లాల్సిందే. ఫైట్. సార్, Get the man to fight. ఏంటి మీరు అసలు? సారం ഞാൻ മലയാളി ഇന്ന് ആന്ധ്ര നാട്ടിലോ ഛായ వ్యాపారం నల్ల హోటల్లో అది కూడా ఉందిదే. ఇదిగో మలయాళి, ఛాయ, వ్యాపారం ఈ మూడే నాకు అర్థమైంది. ఇంతకీ నీ వ్యవహారం ఏంటో చెప్పు. 2 గ్లాసు వేణం. ఇందులో నా గ్లాస్ అర్థమైంది. అదే అదే உங்களுக்கு పుణ్యం వేరం. గ్లాసులు చివరిన మా రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకో. ఓకే. ఏమయ్యా మీ వాడొచ్చాడా? ఎందుకు రాలేదురా వాడు? ఎందుకు రాలేదురా? అది సార్ మన స్టేషన్ కి రావాల్సిన ట్రైన్స్ అన్ని వచ్చేసా. ఓళ్ళని గూడ్స్ ట్రైన్లు వస్తాయి కదరా, గూడ్స్ ట్రైన్ రావచ్చు కదా. పాపం పెద్ద మనిషి మన కోసం ఫీల్ అయ్యి ఎలా సన్నబడిపోతున్నారు చూడు. అవును సార్, మిమ్మల్ని చూడడానికి మాకు చాలా బాధగా ఉంది. అవును సార్, మీ మొహం చూడటానికి మాకు మొహం చల్లక మేము అసలు ప్లాట్ఫామ్ మీదకి రావట్లేదు సార్. మీరు లేని టైం చూసుకుని వస్తున్నాం. అవును సార్. ఇంకా లాభం లేదురా, వాడికి ఇంకొక 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా వాడు వచ్చాడా సరే సరే, లేకపోతే మేము వెళ్ళిపోతాం. ఎందుకయ్యా అంత ఓవర్ యాక్టింగ్? అదేం కుదరదు. మీ వాడు రావాల్సిందే, మీ 3 టికెట్లు నాకు చూపించాల్సిందే, మీరు జెన్యున్ పర్సన్స్ అని నేను నమ్మాల్సిందే. అంతవరకు మీరు వెళ్ళడం కుదరదు. లేకపోతే చెప్పాను కదా, పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి ఉంటుంది. సార్ మీ అబ్బాయి వచ్చే టైం అయినట్టుంది, గంట కొట్టమంటారా? ముందు రూమ్ లో చేరిపోయారు, ఇక డ్యూటీలో కూడా చేరిపోదామరా? అదేం కుదరదు. ఉండండి, చూసి స్టేషన్ గడగడలాడేది. ఇప్పుడు వాళ్ళు నన్ను గడగడలాడిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో మాయం సుబ్రహ్మణ్యం అని, వాడు రైల్లో రావాలట. వీళ్ళిద్దరి టికెట్లు వాడి దగ్గరే ఉన్నాయట. వాడు ఎప్పుడు వస్తాడో చస్తాడో ఏమిటో. అమ్మయ్య, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు నేను మా అమ్మాయితో కష్టాలు అనుభవిస్తూ నువ్వు సుఖంగా ఉన్నావు ఏమిటని నేను ఏడుస్తున్నాను. ఇక నీ కష్టాలు మొదలై. ఛాయా 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 చా. ఇప్పటికే గ్లాసులు ఇచ్చింది, అప్పుడే వ్యాపారం మొదలు